వెల్కమ్ బ్యాక్ టు మై నందూస్ వరల్డ్. బోర్ కొట్టింది కదా ఎప్పుడు ఇదే చెప్తుందని ఇవాళ కొత్తగా థింక్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారో చూద్దాం. బిట్టు నువ్వు చెప్తున్నావు ఇవాళ, చెప్పు. Hi guys, welcome to Number World again. Today I'm saying my dresses and mama dress. నేను చూపిస్తా. డ్రెస్సులు చూపిస్తుందంట, చూద్దామా మరి? ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఇది మేము క్లాత్ తీసుకొని, ఇది ఇండివిజువల్ క్లాత్, ఇది ఇండివిజువల్ క్లాత్ విడిగా తీసుకొని స్టిచ్ చేయించాము. దీనికి అడుగున ఇలా క్యాన్ కూడా ఉంటుంది. ఇది మేము క్యాన్ వేస్తే కొంచెం వెడల్పుగా లేసి ఉంటుంది కదా, బోర్ అయినా కూడా పిల్లలు కొంచెం పెద్ద అయినా బాగుంటుందని చెప్పి అడుగున ఇట్లా ఫిల్ చేయించాం. ఆల్రెడీ మా అమ్మాయికి ఆల్రెడీ పొట్టైపోయింది కూడా. చేతులకేమో ఇలా కొత్త రకం మోడల్లో ఇలా పెట్టించాం కుచ్చుల్లాగా. అండ్ నెక్ కూడా బ్యాక్ సైడ్ కూడా అలానే జిప్ వచ్చి, జిప్ లేదు దీనికి, బటన్స్ అండ్ ఇలా ఉంటుంది. ఇది దీనికి బిగ్ స్టోరీ నడిచింది తెలుసా. ఫస్ట్ మేము ఈ చున్నీ కొన్నాం. ఈ చున్నీ కోసం మా అమ్మ ఈ చున్నీ కొని దీనికోసం ఈ క్లాత్ మెటీరియల్ ఫైండ్ అవుట్ చేసి మాకు మ్యాచ్ చేసింది. ఓకే, ఎవరైనా చున్నీ కోసం డ్రెస్ కొనుక్కోవటం మీరు మన లైఫ్లో అందరికీ జరిగే ఉంటాయి. కాకపోతే మేము చున్నీ కోసం మామ్ అండ్ డాటర్ మిక్స్ చేసింది మా అమ్మ. అది ఇంకా కొంచెం మాకు పెద్ద టైం పట్టింది మొత్తం రెడీ చేసుకోవడానికి. ఇది కూడా ఇలానే మీటర్ 600 to 800 ఉంటుంది, 1000 దాకా కూడా ఉన్నాయి ఈ మెటీరియల్స్. మాకు ఇది 1800 పడింది మీరు తీసుకున్న మెటీరియల్ని బట్టి. పాపలు మాత్రం ఇది కుచ్చులు ఇది పెట్టి లాంగ్ కుట్టించాల్సి వచ్చింది కదా, దాన్ని 3000 దాకా పడింది. క్లాత్ మెటీరియల్ చాలా ఎక్స్పెన్సివ్. తెలుగులో చెప్పు, నచ్చిందా లేదు? యా, ఇది పాపది ఫస్ట్ బర్త్డే కని కుట్టించిన లంగా జాకెట్. ఈ వర్క్ అంతా కూడా ఇవి కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇదంతా కుందన్ వర్క్. ఇది ఇప్పటిది కాదు, దాని ఫస్ట్ బర్త్డే అంటే ఇమాజిన్, ఇప్పుడు దానికి 4 ఏళ్ళు. సో ఇది 4 ఏళ్ల క్రితంది. క్లాత్ బెనారస్ క్లాత్, ఇది మంచి చాలా ప్యూర్ బెనారస్ క్లాత్. దానికి ఒక బెనారస్ బార్డర్ ఇచ్చాం. ఇప్పుడు వర్క్ దగ్గరగా చూస్తున్నాం కదా. ఇదిగోండి, దీనికి యాక్చువల్గా హ్యాంగింగ్ ఉండేది అడుగున. నాకు వెనక కారులో కూర్చుంటే హెయిర్కి పట్టుకుంటా గుచ్చుకుంటానని చెప్పి హ్యాంగింగ్ వీకేసాము. ఇది వెనక రౌండ్ నెక్ వచ్చి కొంచెం డీప్ నెక్. ఇది పైన ఏమో బోట్ నెక్. మీకు ఇందా చూపించా కదా ఆల్రెడీ బోట్ నెక్. ఇది పాపదేమో ఇది. ఇవన్నీ బిగ్ పెద్ద సైజు కుందన్స్, చిన్న సైజు కుందన్ వర్క్. ఇది వీటికి మువ్వలు ఇవి కూడా అడుగులు మనం కావాలంటే ఎక్స్ట్రా ఇచ్చేసేసుకోవటం ఇండివిజువల్గా పెట్టి. ఈ సైజు కలర్స్ బాగా మ్యాచ్ అవుతాయి అని ట్రై చేసాం. కాకపోతే రెండు ఒకేలా ఉంటే బాగోదు కదా అని విడివిడిగా తీసుకున్నాం. నేనేం చేశానంటే ఆన్లైన్లో అమ్మకి మెజర్మెంట్స్ ఇచ్చేస్తుంటా. పాప పెరిగినప్పుడల్లా మెజర్మెంట్స్ రకరకాలు ఇచ్చేస్తుంటా. సో ఆ మెజర్మెంట్కి తగ్గట్టు అమ్మ కుట్టిచ్చేస్తుంది. ఇది కూడా అంతే, చెప్పే కదా ఈ స్టోరీ. చున్నీ కోసం డ్రెస్సే తయారైపోయిందని. మీకు తెలుసుగా ఇంట్లో అందరికీ లెగ్గింగ్స్ సో మెనీ ఉంటాయి. ఏదో ఒక లెగ్గింగ్ ఏదో ఒక దానికి మ్యాచ్ అవుతుంది కదా. ఈ డ్రెస్కి నేను ఇంట్లో ఏదో ఒక గ్రీన్ లెగ్గింగ్ వాడేశాను. ఇప్పుడు ఇట్లానే ఇంకో మదర్ అండ్ డాటర్ కాంబినేషన్కి వెళ్ళిపోదాం మళ్ళీ. ఓకేనా, డ్రెస్ స్టార్ట్ చేద్దాం. ఇది లాంగ్ డ్రెస్. ఇవన్నీ కూడా యాక్చువల్గా బెనారస్ క్లాతులు లేదన్నా ఏదన్నా క్లాత్ మెటీరియల్ తీసుకొని కుట్టించినవి. ఇది మా పాపదే. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం, ఎల్లో అండ్ పింక్. దీనికి మధ్యలో ఈ స్క్వేర్స్లో పీకాక్స్ ఎలిఫెంట్ ఇవి వచ్చినాయి. సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ రెండు మిక్స్ అయి ఉన్నాయి. అండ్ దీని బార్డర్ ఇది చీరకు వచ్చిన బార్డరే. ఈ ఒక డ్రెస్ కుట్టించినప్పుడు మళ్ళీ దీన్ని యాడ్ చేసాం. దీనికి కూడా అడుగున ఫిల్టర్ ఉంటుంది, బాగా పెద్దది. అండ్ ఎప్పట్లా క్యాన్ ఒకటి పెట్టించాం. ఇది ఈ స్ట్రిప్స్ మోడల్. ఇక్కడ కొంచెం మనకు పొట్ట ఉందనుకో, పొట్ట దగ్గర కొంచెం టమ్మీ ఎక్కువ కనిపించకుండా ఉండటానికి పిల్లలకు కూడా ఈ స్ట్రిప్స్ మోడల్ బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగుంటుంది, మాకైతే కొంచెం అంత గొప్పగా ఉండదు. బట్ కానీ నేను వేసుకున్నా. ఏమో ఈ నెక్ దగ్గర బాల్ బటన్స్. ఇది మనకి జరీకి పళ్ళుకి ఇస్తాడు కదా, దాన్ని బాడీ చేసింది అమ్మ. ఇదేమో హై బోట్ నెక్. మీకు తెలుసు మోచేయి దాకా వస్తుంది, మా బాబుకి ఇక్కడ దాకా వచ్చింది. బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ జిప్. ఇప్పుడు ఇట్లా జిప్పులు బాగా వస్తున్నాయి, మీరు ట్రై చేయొచ్చు, బాగుంటాయి అవి.
గోల్డ్కి గోల్డ్, సిల్వర్కి సిల్వర్ కూడా వస్తున్నాయి. ఈ టైప్ ఆఫ్ సిల్వర్ బట్టలకి సిల్వర్ జిప్లు వస్తున్నాయి, అవి కూడా బాగుంటాయి. ఇది పాపది, సేమ్ ఇట్లానే నాది కూడా ఉంది. నాది కొంచెం నుంచొని చూపిస్తా, బాగా పెద్దది. ఇలా ఉంటుంది నాది, ఇలా ఉంటుంది. అయితే కొంచెం టమ్మీ ఉంటుంది కదా, కొంచెం ఎత్తుగా వేసినట్టు అనిపిస్తుంది. బట్ వేసుకుంటే చాలా బాగుంది. మీరు నా వీడియోస్ అన్నింటిలో ఫొటోస్ కూడా చూడరు, దాంట్లో మేము వేసుకున్నవి కూడా ఉన్నాయి. ఇది కూడా అంతే. ఈ క్లాత్ శారీ మొత్తం పట్టిందండి, మొత్తం దీనికి చాలా పెద్ద క్లాత్ పట్టింది. ఈ స్ట్రిప్స్ టైప్ మోడల్ పెట్టించాల్సి వచ్చింది కదా, అందుకని ఎక్కువ క్లాత్ పట్టింది. దీనికి కూడా మీకు లైనింగ్ వేసి చూపిస్తాను. ఇదిగో కొంచెం షైనీ మెటీరియల్ లైనింగ్ వేయించాం. కాటన్లో వేస్తే ఇన్ కేస్ మనం ఎప్పుడైనా కొంచెం బయట కంట్రీలో ఎలాగో మిషన్ వాష్ మనం చేయం కదా, ఎప్పుడైనా దీన్ని మనం వాటర్లో తీసి కొంచెం ఏమైనా గార్డెన్లో వేసుకోవాలన్నా ఆరేసుకోవాలన్నా ఏదైనా మరకలు పడ్డా కాటన్ అయితే పాడైపోద్ది. అందుకని అమ్మ ఎక్కువ ఇలాంటి మెటీరియల్స్ వాడుతుంది లైనింగ్కి. దీనికి కూడా అడుగుని క్యాన్ పెట్టించాం ఎత్తుగా లేసి ఉండటానికి. మీరు కావాలంటే 2 పెట్టించుకోవచ్చు క్యాన్. ఇక్కడ దా పెట్టించుకున్నా ఇంకా బాగా ఎత్తుగా లేసి ఉంటుంది. కాకపోతే నాకు వార్డ్రోబుల్లో బాగా హైట్ అయిపోతుంది, బాగోట్లేదు. మడతేసి పెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అందుకని ఇంకా నేను ఎక్కువ 2 వరుసలు అడగలేదు. ఇదొక రకం. దీని మోడల్కి ఏమో ప్లెయిన్గా కుట్టించాము ఇక్కడ పాపదానికి, నా దానికేమో ఇక్కడ కొంచెం మోడల్ లాగా ట్రై చేశాను. ఇది కూడా పళ్ళు పార్ట్ని ఇలా చేసాం. దీనికి బటన్స్ వచ్చినాయి. ఇది ఫస్ట్ మోడిఫైడ్ చేసిందండి తెలుసా. ఫస్ట్ ఇక్కడ వేరే క్లాత్, ఈ పార్ట్ వేరే క్లాత్ వేయించాం. వేస్తే నాకు అది అమ్మ ఫోటో పెట్టినాక నాకు నచ్చల. ఎండ్ ఆఫ్ ది డేకి మళ్ళీ మనం వేసుకునేది మనకు నచ్చాలి కదా. సో తర్వాత మళ్ళీ పళ్ళులో క్లాత్ మిగిలితే అమ్మ ఆ పార్ట్ని ఇక్కడ ఈ క్లాత్తో కవర్ చేసి, లేకపోతే ఇక్కడ 2 వేరు క్లాత్లు ఉన్నాయి. అంటే లుక్ బాగుంటుందని అలా పెట్టించింది, కానీ ఎందుకు మరి నాకు నచ్చలా పెట్టాం. నెక్కి దీనికి కూడా కొంచెం ఇలా చిన్న కుచ్చులుగా మోడల్ వచ్చింది కదా, అలా మోడలు. బ్యాక్ సైడ్ నేను ప్రతిదానికి బ్యాక్ సైడ్ బందులు ఎందుకు పెట్టించుకుంటానో చెప్తాను, ఒక్క నిమిషం. మీకు ఇది వెనక చూపించినాక. ఇదిగోండి వెనక దీనికి జిప్పు. చిన్నపిల్లల సైజులకి చిన్నపిల్లల సైజు జిప్పులు వస్తున్నాయి, పెద్ద పిల్లల సైడ్ వస్తున్నాయి. ఇవి నల్లబట్టలేదండి, మీరు అందరూ వేయించుకోవచ్చు. మనమేమి రెగ్యులర్గా మిషన్లో బండ్లకేసి బాధి ఏం వాష్ చేయం కదా. ఆ జిప్పులు బాగుంటున్నాయి. మామూలు జిప్పులు తొందరగా పాడైపోతున్నాయి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అండ్ ఇది కూడా బ్యాక్ మొత్తం ఉన్న చీరలు పళ్ళు మొత్తం మా ఇద్దరు బట్టలకే అయిపోయింది అనమాట. వెనక బందులు నేను ఎందుకు పెట్టించుకుంటానంటే మనకి బాడీ ఫిట్టింగ్ షేప్ కోసం పెట్టించుకుంటా. లుక్ మనం సన్నబడ్డ లావైన డ్రెస్సుని మోడిఫికేషన్ చేసుకోవక్కర్లా. ఇది ఇలా కుచ్చుల్ని టైట్ చేసుకుంటే సరిపోతుంది వెనకున్న బందుల్ని. ఇది బ్యాక్ సైడ్. మీరు జరీ క్లోజప్ లుక్ కూడా చూసారు కదా, సిల్వర్ గోల్డ్ మిక్స్ అయ్యి ఉన్నాయి జరీలో. లంగా జాకెట్. ఇది కూడా ఇది నా శారీకి పాపకి లంగా జాకెట్. నేనేమో చీర, పాపకేమో లంగా జాకెట్ అట్లా చేయించుకున్నాం. లంగా జాకెట్లో కూడా ఒట్టిగా ఉంటే బాగోదని మా అమ్మ 2 రకాల క్లాత్లు ఇచ్చి ఐడియా చెప్పింది. ఇది హాఫ్ ఒక కలరు. అది కూడా ఎందుకే ఇచ్చామంటే నా చీర కూడా బెనారస్ శారీ, దానికి పింక్ రెడ్ కాంబినేషన్, అందుకని పింక్ రెడ్ చేయడానికి ఇలా చేసాం. యాక్చువల్గా ఇది బలవంతంగా మేము యాడ్ చేసింది మదర్ అండ్ డాటర్కి. దీనికేమో అడుగులు కొంచెం నిలబడి ఉండాలి ఈ క్లాత్, బాగా అల్సట్ క్లాత్, అందుకని ఇక్కడ చైన్ లాగా ఇచ్చాం. చిన్న బుటాల వర్క్. ఇదంతా కూడా జాయింట్ కనిపించకుండా ఉంటానికని ఇక్కడంతా వర్క్ చేయించాం. ఇది రా సిల్క్ క్లాత్. ఇది మామూలు తక్కువ రకం రా సిల్క్ క్లాతే. బట్ పిల్లలకి మనం క్లాత్కి ఎక్కువ స్పెండ్ చేస్తే ఏమవుతుందంటే పెరిగిన కొద్దీ మనకి యూజ్ ఉండదు కదా, ఇది చాలా మోడిఫికేషన్లో చేసుకోవాల్సి వస్తుంది. ఇది హై నెక్. అండ్ దీనికి కూడా ఇది బాగా కుందన్ వర్క్ విత్ థ్రెడ్, స్టోన్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఇది కుందన్ వర్క్ ఎక్కువ. ఈ బుట్ట చెయ్యి సన్నగా ఉన్న పిల్లలకి బుట్ట చెయ్యి ఉండటం వల్ల లుక్ బాగుంటుంది. మా అమ్మాయి చిన్నప్పుడు బాగా సన్నగా ఉండేది, అందుకని చెప్పి మేము ఇట్లాంటి ఎక్కువ బుట్టలే ట్రై చేసాం చిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం బాడీ వచ్చి మెల్లగా చేంజ్ అవుతుంది కాబట్టి ఇంక ఇప్పుడు బుట్టల జోలికి వెళ్ళట్లా. ఇది కూడా ఇలానే మధ్యలో నాట్స్ ఉన్నాయి వర్క్కి, చూడండి దగ్గరికి. దీనికి కూడా బ్యాక్ సైడ్ కూడా ఇలానే వచ్చింది. ఇది మొత్తం ఫ్రంట్ ఎలా ఉందో బ్లాక్ బ్యాక్ కూడా అలానే ఉంది. బ్యాక్ బటన్స్ వచ్చింది. ఈ వర్క్ కోసం అని చెప్పి జిప్ వేయాలి, మళ్ళీ కట్ చేసేయాలి కదా జిప్ వేస్తే.
ఇదంతా బ్యాక్ బటన్స్. కాకపోతే పిల్లలకి హెయిర్ ఉండి కొంచెం పెద్ద జడ ఉన్న పిల్లలకైతే వెనక ఇంత వర్క్ ఉంటే మాత్రం గుచ్చుకుంటూ ఉంటుంది. మా అమ్మాయికి చిన్న హెయిర్ అని చెప్పేసి మేము ఫ్రంట్ బ్యాక్ మా అమ్మ మొత్తం ఎక్కువ హెవీ వర్క్ చేస్తుంది. ఇవి ఎక్కువ ఏంటంటే పెద్ద అకేషన్లకి పార్టీలకి బాగా పనిచేస్తాయి, మనం చీరలు కట్టుకున్నప్పుడు బాగా పనిచేస్తాయి ఇవి. దీనికి కాంబినేషన్ ఇప్పుడు నా శారీ చూపిస్తాను. దీని ప్రైస్ 1800 దాకా అయింది. మొత్తం ఫ్రంట్ బ్యాక్ వర్క్ ఇదంతా వర్క్ బొటాలు మొత్తం కలిపి 1800 అయింది. ఓన్లీ వర్క్కి 1800 అయింది. ఇది నేను గృహప్రవేశంకి అని చెప్పి పాపకంతా తెప్పించుకుందామని అమ్మ రెడీ చేసింది. మాకు అది కూడా ఎప్పుడు 4 years బ్యాక్, అంటే 2016 అనుకుంటా. 16లోది అప్పటి రేట్లు అండ్ అప్పటి మోడల్ ఇవి. బట్ స్టిల్ మేము వేసింది 2-3 సార్లు అంతమించేగా. ఆ చీరకని తెప్పించాము. ఇది కాదు పాప అప్పటికి 9 months చిన్న బేబీ, అందుకని చెప్పి ఇది టూ బిగ్ అయిపోయింది అని మళ్ళీ ఇంకో మోడల్ తెప్పించాం. ఆ గృహప్రవేశం దానికి ఇదే లేదు చివరికి. అసలు యాక్చువల్గా నేను మదర్ అండ్ డాటర్ స్టార్ట్ చేసింది పుట్టగానే మొదలుపెట్టాను. నాకు 2 అబ్బాయిలు పుట్టుంటే మొదలుపెట్టేదాన్ని కాదేమో. అమ్మాయి పుట్టేసరికి నాకంటూ ఒక కంపెనీ ఉండాలి కదా, అందుకని మదర్ అండ్ డాటర్ స్టార్ట్ చేశా. ఎప్పుడైతే నేను మదర్ అండ్ డాటర్ స్టార్ట్ చేశానో నా సన్ను నా హస్బెండ్ వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్ మొదలుపెట్టారు తెలుసా. అది డిఫరెంట్ ఫన్. పార్టీలకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళిద్దరు ఒక స్టైల్ డ్రెస్సింగ్, మా ఇద్దరు ఒకటి ఫన్ బాగుంది. మా బాబు పుట్టినాక ఈ ఫన్ ఎంజాయ్ చేస్తున్నాను నేను. 2 అమ్మాయిలు ఉంటే ఇంకా హ్యాపీ, 3 మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ తీసుకోవచ్చు, అది మోర్ ఫన్. బట్ నాకైతే మా పాపతో ప్రతిదీ దాంతోనే మ్యాచింగ్ చేస్తా, ఆల్మోస్ట్ అన్ని కుదిరినంత వరకు మ్యాక్సిమం. కాకపోతే కొన్నిటికి ఏంటంటే మన దగ్గర అన్ని మెటీరియల్స్ సెట్ అవ్వవు కదా, కొన్నిటికి కుదరట్లేదు. టీనేజ్ వచ్చేదాకా ఇలా ట్రై చేస్తాను. రేపు అది వద్దన్న రోజు మానేస్తా కాంబినేషన్. ఆబ్వియస్గా టీనేజ్ పిల్లలకి అంత నచ్చరు కదా. సో ఇది మీకు చూపించా కదా, దీనికి నా కాంబినేషన్ శారీ అండ్ బ్లౌజ్. ఇది నేను ముందు మీకు శారీ చూపిస్తాను. ఇది బెనారస్ శారీ, ఇది ప్యూర్ బెనారస్ జార్జెట్. ఇది శారీ. దీనికోసమనే పింక్ రెడ్ కాంబినేషన్ ఉందనే దానికి పింక్ రెడ్ చేసాం అలా. ఈ శారీ చాలా బరువు ఉంది. మామూలుగా అయితే జార్జెట్ అంత బరువు ఉండదు. వీటికి ఇదిగోండి వేయించాను చూసారా, ఈ 2 వరుసలు చైన్ అండ్ ఈ హ్యాంగింగ్స్ చేశాం కదా, దీనివల్ల బాగా చీర చాలా బరువు ఎక్కిపోయింది అసలు. కానీ నాకు ఈ జార్జెట్ శారీ చుట్టుకున్నట్టు ఉంటుంది వేసుకుంటే. లైక్ మనకి కొంచెం మనం లావుకున్నాం అనుకోండి, చక్కగా చుట్టుకుంటా అన్కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి అమ్మని నేను బార్డర్కి ఏదైనా యాడ్ చేయించమని చెప్పాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే దీనికి అడుగుని క్లాత్ కూడా వేసాం. ఇదంతా వేసినందుకు దీనికి అడుగును మళ్ళీ ఒక క్లాత్ వేసాం పాడవకుండా. సో ఇప్పుడు దీనివల్ల మనకి హెవీనెస్ వల్ల ఏంటంటే నేను ఒక్క పొర మీద వేసుకున్నా నాకు అది చుట్టుకోవట్లా, హ్యాంగ్ అయి ఉంటుంది, అందుకనే ఇచ్చుకున్నా ఫస్ట్ ఇది. ఇంకా దాంతో ఫస్ట్ మొదలుపెట్టింది ఇలాగే బార్డర్కి ఏదన్నా హెవీగా ఉంటాము, సంథింగ్ హ్యాంగింగ్ ఉంటాం అని మొదలుపెట్టింది నా ఫస్ట్ శారీ అనమాట. ఇలా నేను మొత్తం శారీ మొత్తం వేయించేసుకున్నాం మేము. దానివల్ల ఏమవుతుందంటే నడిచినప్పుడు మనం హీల్ వేసుకున్నాం అనుకోండి పట్టుకుంటున్నాయి, ఇవి వచ్చి తగులుతున్నాయి. అప్పుడు నాకు అనిపించింది రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో, కుర్చీళ్ళకి అదంతా వేయించకుండా ఉండాల్సిందేమో అనిపించింది మరి. బట్ కానీ స్టిల్ నాకు ఈ శారీ చాలా ఇష్టమైన శారీ అసలు. అండ్ దీని పళ్ళు కూడా చూపించడం కంటే బాగుడు ఎక్కువ అవుతున్నాయి కదా. ఇదిగోండి పళ్ళు కూడా ఏమి దీనికి ఇట్లా బార్డరే కానీ విడిగా ఏమంత గ్రాండ్గా డెకరేట్ చేయలేదు మేము. ఇది శారీ పళ్ళు, ఇదంతా కూడా ఇదే బార్డర్ ఇలాగే ఇచ్చాం. కాకపోతే ఇది పైన మనకి ఇలా వేసుకుంటానే అక్కడ అండ్ పళ్ళుకి ఉంటే బాగుంటుంది అనుకుంటా, కింద కుర్చీలకు అవసరం లేదు. ఇక అదేదో నేనేదో గొడవ పెడుతున్నానని చెప్పి అమ్మాయి ఇచ్చింది కానీ బట్ అది ఇబ్బందిగా తగులుతూ ఉంది. ఇది ఈ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇది ప్యూర్ బెనారస్ జార్జెట్. ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ శారీస్ అండి, ఇవి చాలా ఏళ్ల నుంచి వస్తున్నాయి, ఎప్పుడు గ్రాండ్ గానే ఉంటాయి కట్టుకుంటే మాత్రం. నాకు దీని బ్లౌజ్ చూపిస్తా ఇప్పుడు. ఇది ఈ పాప దానికి మ్యాచ్ అవ్వడం కోసం అని చెప్పి బ్లౌజ్ చేయించుకుంది. బట్ కదా ఎగ్జాక్ట్ 2 దింపలేకపోయాము, మాకు క్లాత్ దొరకలేదు. ఫస్ట్ థింగ్ పాప అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మేము చెప్పే కదా పాప చిన్నప్పుడు అని చెప్పి తీసుకున్నది ఫస్ట్, కానీ చిన్నప్పుడు మేము వేయలేక ఇంక తర్వాత ఇలా మోడిఫైడ్ చేయించాం. ఇదిగోండి ఇది కూడా స్టోన్ వర్క్. ఇది 2000 దాకా పడింది వర్క్. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంది, అందుకని ఎక్కువ పడింది.
ఎక్కువ అంటే 3000 4000 కూడా పడుతున్నాయి కదా కొన్ని. కాకపోతే ఇదేంటంటే ఈ ఉన్న వర్క్కి ఇంత పడింది అనమాట. ఇది శారీకి వచ్చే ముక్క ఉంటుంది కదా బ్లౌజ్ది, దాని వేయించాము ఇదంతే. సో ఈ 2 హై నెక్కులు అండ్ ఇక్కడ బిగ్ కొందరు ఉంది కదా, ఈ జస్ట్ నెక్కులు మ్యాచ్ చేయడానికి మేము యాడ్ చేసుకున్నామంట. మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ కోసం ఇట్లా ట్రై చేసాం. అయితే ఎగ్జాక్ట్ జిరాక్స్ దింపేస్తే ఏంటంటే కొన్నిటికి శారీకి అంత లుక్ రావట్లేదని చెప్పి ఇలా కూడా చేస్తే బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకోటి పట్టు శారీ కూడా చూపిస్తాను. పట్టు శారీని డ్రెస్గా తీయటం. ఏమైందంటే మా అమ్మ ఈ పట్టు శారీ 4 డ్రెస్సులు చేసింది. ఒకటి నాకు, నా డాటర్కి, రెండోది మా అక్కకి, మా అక్క వాళ్ళ డాటర్కి కూడా. సో ఫ్యామిలీ మొత్తం ఒక చీరతో ఫుల్ డ్రెస్సులు వేసేసుకుంటున్నాం. ఇది నా డ్రెస్. మా అమ్మాయి ఉంటే బాగుండేది, దాన్ని చూపిస్తాను. అది యాక్చువల్గా సగంలోనే నాకు బోరు కొడుతుందని చెప్పేసి వెళ్ళిపోయింది. చీరలు అంటే మరి మనకి బోరు కొట్టదు కదా చీరల డ్రెస్సులు అంటే. ఇది బార్డరు. ఇది కూడా పట్టు శారీ. ఈ శారీ ఏమైందంటే కొన్నాక మాకు మరక పడి పాడైపోయింది. అందుకని చెప్పి దాన్ని అమ్మ మోడిఫైడ్ చేసి 4 చుడిదార్లు చేసింది. 2 నాకు మా డాటర్కి, మా అక్కకి, వాళ్ళ కూతురికి. ఇది యాక్చువల్గా లేటెస్ట్ మోడల్ పట్టు చీర కదా, అది పాడవటం వల్ల మేము ఇలా మోడిఫైడ్ చేయించాము. అవునండి, పక్కన పెడతాను దీని వర్క్ కనిపించాలంటే. దీనికి కూడా ఈ వర్క్. ఈ కుందన్స్ మీరు గుర్తుపెట్టారా? ఇవి మనము బ్యాంగిల్స్ వాడతామే, థ్రెడ్ బ్యాంగిల్స్, ఆ కుందన్స్ ఇవి. పైపింగ్ వేయించి హై నెక్, ఇది పైదాకా ఉంటుంది. బిగ్ నెక్లెస్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ స్టైల్. ఇదైతే అమ్మాయి ఓన్గా ఇంట్లో చేసింది వర్క్. ఇది స్టిక్ చేసిందండి, కుట్టించింది కాదు. ఇది మొత్తం స్టిక్ చేసింది. కానీ ఇవి అసలు ఓడవు. చాలా థిక్ గమ్ముతో, బాగా స్ట్రాంగ్గా ఉండే గమ్ముతో స్టిక్ చేయించింది. ఇదేమి బయట చేయించింది కాదు. కాకపోతే ఇవన్నీ కొని ఇదంతా అవడానికి పడింది అనమాట. 1800 దా పడింది. ఇది ఇన్ను పాపది కూడా. దీనికి మళ్ళీ హ్యాంగింగ్స్ కూడా ఇలా చేతికి పెట్టించాం. ఇప్పుడు పెట్టిస్తున్నారు కదా, ఇలా హ్యాంగింగ్స్ 2 చేతులకి. నెక్లో ఏం పెట్టుకోపోయినా బాగుంటుందని ఇలా పెట్టించాం. ఇది నాకు ఈ కాంబినేషన్స్ అయితే బాగా నచ్చింది. మా అమ్మ ఏం చేసిందంటే సేమ్ వీటికి ఏ కుందన్స్ అయితే వాడిందో అదే కుందన్స్తో థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా తయారు చేసింది. ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు మ్యాచింగ్ వాడేస్తామని. సేమ్ ఇదే కాంబినేషన్ మా పాపకు కూడా. నలిగిపోయింది రండి, ఇందాక ఇవన్నీ ఒకదాని మీద ఒకటి వేసేసరికి నలిగిపోయింది. ఈ 2 పక్క పక్కన ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు. విడివిడిగా ఫస్ట్ చూపిస్తాను. ఇది పాపది. పాపకు కూడా ఇలానే నెక్ చుట్టూతో ఇచ్చాం. అండ్ హ్యాండ్స్కి ఇలా చిన్న హ్యాంగింగ్స్. నాకు కొంచెం పెద్ద సైజు ఇవి చూడండి. కొంచెం పెద్ద సైజు, కొంచెం చిన్న సైజు. మీరు 2 రకాలు వాడచ్చు. మార్కెట్లో అన్ని రకాల సైజులు దొరుకుతాయి. అండ్ ఈమెకి బార్డర్, నాకేమో డైరెక్ట్ బార్డర్ వచ్చేసి చూసారా నా డ్రెస్కి. ఎక్కడ ఇక్కడ జాయింట్ లేదు. పాపదానికి కూడా డైరెక్ట్ బార్డరే వచ్చేది. యాక్చువల్గా ఒకటి అయిందండి, ఇందులో ఫెయిల్ అయింది ఒక సిచ్యువేషన్. ఏంటంటే మా మదర్ ఏం చేసిందంటే, మా అమ్మాయి హైట్ పెరిగిపోతుందని చెప్పి లంగాలకు ఫిల్టిల్ వేయిస్తారు కదా, అలాగే చుడిదారికి కూడా ఫిల్టిల్ వేయిద్దామని చెప్పి ట్రై చేసింది. నాకైతే నచ్చలేదు ఇది. కాకపోతే దీనికైతే తెలియట్లేదు. వేరే వాటికి వేయించినవి అయితే అసలు తెలిసిపోతుంది మధ్యలో పట్టి వేసినట్టు. ఇది బార్డర్ వల్ల మనకు తెలియట్లేదు. ఇది చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ వేయించింది ఇలా పట్టి. ఇక ఫ్రంట్కి బ్యాక్కి ఇలా వేయించింది. తను ఏమనుకుందంటే, మా అమ్మాయి బాగా ఊరికూరికి బాగా బారు పెరిగిపోతుంటుంది, ఎంత బారు పెరిగినా యూజ్ అవుద్దని ట్రై చేసింది. కాకపోతే ఒకటి మర్చిపోయింది, షోల్డర్ కూడా అంతే పెరుగుద్ది కదా. షోల్డర్ గురించి అంత ఆలోచించాల. ఇదైతే ఫెయిల్ అయింది. మీరు మీ ఇష్టం ట్రై చేస్తే ట్రై చేయండి. కానీ బట్ బార్డర్ ఉంటే బాగుంటుంది. ప్లెయిన్గా ఉన్న చుడిదారికి కూడా మేము అదే పని చేస్తాము. అది ఫ్లాప్ అయింది. కొంచెం అంత వేసుకోబుద్ధి కావట్లేదు. కాకపోతే మనం అంత కష్టపడి చేయించుకున్నాయి కదా, అందుకని స్టిల్ వేసుకుంటున్నాం వాటిని. నెక్స్ట్ ఇట్లా ఈసారి చేసిన ఎప్పుడో ఒక వీడియోలో మా అమ్మ ఇది చుడిదార్లు కూడా ఇట్లా చేసినవి కూడా మీకు చూపిస్తాను, ఎందుకు ఫెయిల్ అయ్యి ఎట్టున్నాయో. ఇది మీకు దగ్గరగా పెడతాను. ఈ 2 ఇది నాది. సరే పెట్టుకు చూపిస్తా. ఇది నాది. ఇంకోటి బ్యాక్ సైడ్ కూడా పట్టు ఉంటుంది అనుకోమాకండి, బ్యాక్ సైడ్ క్లాత్ ఉంది. ఎందుకంటే మరి మాకు 4 చుడిదార్స్ రావాలి కదా, అందుకని ఫ్రంట్ ఓన్లీ ఇది చూసాం. బ్యాక్ సైడ్ ఇలా జిప్పు ఇలా చూసాము.
ఎలాగో మనం మంచి బెనారస్ పట్టు చున్నీ వేసుకుంటాం కదా, అందుకని పెద్దగా అనిపించదు కదా. ఇదేమో పాపది. మీరు అబ్జర్వ్ చేశారా, అది బ్లౌజ్ పీస్కి వచ్చిన ముక్క రెండు చూడడానికి ఒకలాగే అనిపిస్తున్నాయి కదా, మెయిన్ వర్క్ వల్ల అట్లా కనిపిస్తున్నాయి. దాని బ్లౌజ్ పీస్కి వచ్చిన పార్ట్, ఇది శారీ పార్ట్, రెండు కలిపి ఇలా అయిపోయింది. అంటే మీరు శారీలో ఏది వేస్ట్ చేసుకోవక్కర్లేదు, ఎవ్రీథింగ్ యాడ్ చేసైనా సరే పిల్లలకి బట్టలు వాడేసేయచ్చు. మీకు నేను నా ఫ్యూచర్ వీడియోస్లో నా పాత చీరల్ని లేటెస్ట్గా ఎలా నేను మార్చేసి వాటిని లెహంగాలు అండ్ లాంగ్ డ్రెస్సులు చేయించేసాం అమ్మ నేను కలిసి, మా పాపకి నాకు. అవి నా ఫ్యూచర్ వీడియోస్లో పెడతాను. వీటికి మాత్రం నేను చున్నీలు, నేను ఇంతకుముందు నా పాత వీడియోస్లో బెనారస్ చున్నీస్ పెట్టాను కదా, వాటిట్లో ఈ టైపు ఈ 3 కాంబినేషన్లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ మ్యాచింగ్ చేసేస్తున్నాం మేము. గ్రాండ్గా ఇప్పుడు ఈ రోజుల్లో సైడ్కి ఇలా చున్నీ వేస్తే ఎక్కువ లుక్ వస్తుంది కదా, అలా చుడిదార్ ఎలా ఉన్నా చున్నీ వల్ల కవర్ చేసేస్తుంది. దీనికి కూడా మీకు చెప్పే కదా ప్రైస్ 2800 అలా పడింది. పాపకి కొంచెం 800 పడింది, చిన్న పార్ట్ కదా. ఇది 2000 అలా పడింది మనకి. హ్యాంగింగ్స్, మెటీరియల్ ఇదంతా కలిపి నేను మీకు ఇందాక చూపించాను కదా, ఆ డ్రెస్ వర్క్ అవంతా కూడా కుందన్ వర్క్ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువే అయ్యింది ఈ మామూలు వర్కుల కన్నా. నేను నా ఫ్యూచర్ వీడియోస్లో వేరే వర్క్, హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ అవి కూడా పెడతాను. ఎక్కువ జర్దోసి వర్క్ ఉన్నాయి అవి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆబ్వియస్గా మీకు తెలుసు కదా, జర్దోసి వర్క్ కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది, నాట్ వర్క్ అవన్నీ. ఈ కుందన్ వర్కులు మాత్రం ఇది బ్యాంగిల్స్, ఇది కూడా కుందన్సే బట్ డిఫరెంట్ మోడల్. మెజర్మెంట్స్ కావాలంటే ఆన్లైన్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఈ రోజుల్లో టైలర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే వాట్సాప్ వీడియో కాల్కి వచ్చేసి వాళ్ళే మెజర్మెంట్స్ చెబుతున్నారు. చెప్పి మనకి దగ్గర మెజర్మెంట్స్ ఇచ్చేస్తే వాళ్ళు గుర్తిస్తున్నారు. లేదా మన పేరెంట్స్ ఇళ్లలో ఏదో ఒక ఇంతకుముందు మా పాత మోడల్ డ్రెస్సులు ఏదైనా ఉంటే అవి ఇచ్చేయచ్చు. నేను ఎక్కువ ఆన్లైన్లో అప్ టు డేట్ మెజర్మెంట్స్ ఇచ్చేస్తాను. హోప్ ఇవాళ నా కలెక్షన్ అంతా మీకు నచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను మా అమ్మాయిని పిలుస్తాను, మరి ఫినిషింగ్ టచ్ చెప్పాలి కదా. నా డ్రెస్సెస్ నచ్చాయా? Subscribe to Nambu World and press the bell button. Bye. ఓకేనా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా పాప బాగా ఎక్సైటింగ్ యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి. ఎంజాయ్ చేసావా? ఓకేనా? అందరికీ బాయ్ చెప్తామా మరి? Bye. బాయ్.